తేదీన ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర అత్యంత కిరాతకంగా మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తిని చంపడం జరిగింది. ఇతని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. చంపిన వాళ్ళు కూడా పాత నేరస్తులు. ముఖ్యంగా ఇందులో దాసరి సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోయిన్ అలియాస్ మునీర్ ఇతను ప్రధాన నిందితుడు. ఇతను గతంలో ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో సల్మాను వాళ్ళ సిస్టర్ని సాబా ఫాతిమా అవన్నీ కిడ్నాప్ చేసి గతంలో బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కిడ్నాప్ కేసు అయింది. తర్వాత జైలు పోయి వచ్చినాక మళ్ళీ సురేందర్ మతం మార్చుకొని ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్ళు కాపురం చేసినాక 2022లో ఆమెని మర్డర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రెండు కుటుంబాల మధ్యన పాత కక్షలు నడుస్తున్నాయి. ఇతను కూడా జైలు నుంచి వచ్చినాక తను చాలా నేరాలు చేసినాడు. అంటే ప్రాపర్టీ అఫెన్సెస్తో పాటు మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యిండు సురేందర్. తను పీడీ కేసులలో 2 సార్లు చిక్కడపల్లి ఎల్బీ నగర్ నుంచి కూడా జైలు పోవడం జరిగింది. సురేందర్ మీద 39 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన అతను అతని మీద కూడా చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సల్మాను అతని చెల్లెని చంపిడనే ఒక ఉద్దేశంతో నేను ఎప్పటికైనా సురేందర్ని చంపుతా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పడం వల్ల ఒక అభద్రతాభావానికి లోనైన సురేందరు తనే ముందు ప్లాన్ చేసి తనని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చంపాలని ప్లాన్ చేసి తనతో పాటు తన ఫ్రెండ్స్ అయిన ఇంకా నేర చరిత్ర కలిగినటువంటి బొర్రా అరుణ్ కుమార్, దుగ్గని లక్ష్మణ్, కేతావత్ అరుణు వీళ్ళతో పాటు స్వర్ణలత మంచర్ల స్వర్ణలత ఇతనికి సల్మాన్కు కజిన్ సిస్టరు అవుతుంది. తను ఇతనితో పాటు సురేందర్తో పాటు ఫ్రెండ్షిప్లో ఉన్నది. సురేందర్ ప్లాన్ చేసి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి స్వర్ణలత ద్వారా సురేందరు అతనికి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది సల్మాన్ని. అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ దగ్గర పిలిచి అతను రాగానే వీళ్ళు ఏదైతే ప్లాన్ ప్రకారము కాచుకొని ఉండి ఆ ఓపెన్ ప్లేస్లో ఆ డార్క్ ప్లేస్లో ఉండి అమ్మటే అతను రాగానే ఆమె తీసుకొని ఓపెన్ ప్లేస్లోకి రాగానే స్వర్ణలత వీళ్ళు కాపు కాసినటువంటి సురేందరు అదేవిధంగా లక్ష్మణు మిగతా ఇద్దరు పట్టుకోగానే వీళ్ళు బ్రూటల్గా చాకులతోటి పొడిచి అతన్ని రాత్రి సుమారు 11-11:30 గంటల ప్రాంతంలో చంపడం జరిగింది. తర్వాత వీళ్ళు తప్పించుకొని పోయినారు. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద గతంలో కూడా ఈ చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళని ఈరోజు స్వర్ణలతతో పాటు ఈ 4 మిగతా నేరస్తులు కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది.